సార్ రైట్ నా ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే టాలీవుడ్ విషయానికి కేవలం మనం టాలీవుడ్ విషయానికి వస్తే టాలీవుడ్ ఇంకా ఎలా ముందుకు వెళ్ళబోతుందని మీ విశ్లేషణ ఏంటి సార్? మారుతున్న ధోరణిలో మీరు చూస్తున్నటువంటి విశ్లేషణ ఏంటి? అంటే సినిమా అనేది ఒకప్పుడు లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా, చిన్న హీరో సినిమా, పెద్ద హీరో సినిమా ఇలాంటి తేడాలతో నడిచేది. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ సినిమా అని కూడా ఒక దశలో నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమాలు, పాన్ ఇండియా మార్కెట్ సినిమాలు, గ్లోబల్ మార్కెట్ సినిమాలుగా 3 డివిజన్లు అయిపోయింది. హీరోలందరూ గ్లోబల్ మార్కెట్ వేటలో ఉన్నారు, కానీ లోకల్ మార్కెట్ కూడా సినిమాలు కావాలి. కాబట్టి కొంతమంది హీరోలు డెడికేటెడ్గా ఇక్కడ ఈ ఏరియాలో పని చేయాలి. లోకల్ మార్కెట్లో పనిచేస్తే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, జనాలు కొంచెం యాక్టివ్గా పనిచేస్తారు, లోకల్ మార్కెట్ కూడా స్థిరంగా నిలబడుతుంది. మీ కృషి ఫలించి మీరు పాన్ ఇండియాలో బిగ్ హీరో అయినప్పటికీ కూడా ఇది నేటివ్ కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన కూడా చేయాలి డెఫినెట్గా అందరూ. అది జరగకపోతే ఏమవుతుందంటే ఇది చెడుతుంది, అక్కడ ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ రాలేని పరిస్థితి వస్తుంది. సో తెలుగు సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ కావచ్చు, అంటే గతంలో లాగా లేదు ఇప్పుడు పరిస్థితి. గతంలో ఒక ప్రొడక్షన్ హౌస్ డిజైన్ చేసేది, డిసైడ్ చేసేది, ప్రొడ్యూసర్ డిసైడ్ చేసేవాడు ఆ రోజున. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు ఏదో కథ అనుకుని దానికి ఒక అవుట్లైన్ తయారు చేసి ఒక హీరో గారికి వినిపించి, ఒకటి కాకపోతే 10 మంది హీరోలకు వినిపించి వాళ్ళలో ఒకళ్ళని అంగీకరింపజేసుకుని నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు అని చెప్పి అప్పుడు ప్రొడ్యూసర్ని దింపుతున్నారు. సో డైరెక్టర్ బాధ్యత ఎక్కువైపోయింది ఇప్పుడు సినిమా మేకింగ్లో. వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండి అంటే వేరే ప్రపంచం ఏదో క్రియేట్ చేయాలి మార్కెట్ కోసం అని ఆలోచిస్తున్నారు. అది చాలా సందర్భాల్లో మిస్ఫైర్ అవుతున్నాయి. అది దేవర విషయంలో కూడా చూసాం మనం. అది ప్రాపర్గా డిజైన్ అయి ఉంటే 1000 కోట్ల మార్కెట్లోకి వెళ్ళాల్సిన సినిమా అది, కానీ దానిలో సగం దగ్గరే ఆగింది అది. ఇలాంటి లోపాలు జరుగుతాయి కాబట్టి ఇంకొంచెం కేర్ తీసుకుని సినిమా కథల పట్ల అంటే లోకల్ కథలని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనే దాని మీద కసరత్తు జరగాలి తప్ప పాన్ ఇండియా సినిమాల కోసం ఏదో విచిత్రమైన పోకడలు పోతే మాత్రం జనాలు భుజానికి ఎత్తుకునే పరిస్థితుల్లో లేరు.